ఏపీకి సీఎంగా బాబు సారు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. మరిగా ఏ శాఖకు ఎవరు మంత్రిగా ఉంటారు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటుర్రు. మరి నిజమేనా? కూటమిలా ఏ పార్టీ నేతకు ఏం పదవి దక్కుతుందని అందరు చూస్తున్న ఎదురు చూపులకి అలా పడదపడ్డది. లిస్టు కూడా బయటికి వచ్చేసింది. మొత్తానికి కొన్నొద్దుల సంధినొస్తున్నట్టే కూటమి పవర్లకు వచ్చేతందుకు ఆసరైన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే వరకలా జన సైనికులు మామూలు ఖుషి లేరు. ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు కూడా దాకలేడు అన్నారు. ఇప్పుడు చూడురి డిప్యూటీ సీఎం అయిండు అనుకుంటే మురిసిపోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం తో పాటుగా పదవులు ఎవరెవరికి ఏంటి అనేది లిస్టు విడుదల చేసిర్రు. ఇక పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అడవి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని పవన్ కే ఇచ్చిర్రు. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేతిలో పెట్టిర్రు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం శాఖ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ గట్టబెట్టిర్రు. కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ, ఆబ్కారీ శాఖ, నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ, నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, వంగలపూడి అనితకు హోం విపత్తు నిర్వహణ శాఖ, సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, వైద్య విద్య శాఖ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ. ఇగో ఇట్లా మొత్తం క్యాబినెట్ లో 24 మందికి మంత్రి పదవులు దక్కినాయి. పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీల జనసేన, బీజేపీలకు ఎవ్వరికేం తక్కువ కాకుండా అందరు కుష తీరు మంత్రి పదవులు ఇచ్చిండు బాబు సారు. మరి ఈ కేబినెట్ రేపు ఏపీని ఏ తిరిగా ముంగటి తీసుకుపోయేందుకు ఎంత పనితనం చూపిస్తుందో చూడాలిగా. అక్క చెల్లెళ్ళంతా ముడిచిపోయే ముచ్చట పట్టుకొచ్చిన బంగారం ధర దిగనే దిగది, మస్తు పిరమైతది అని నెత్తు కొట్టుకున్నోళ్ళంతా జర నిమ్మలం గర్రి ధర అగ్వైందుల్లా. అగో ఎందుకు మా చెవులలో ఏమైనా పువ్వులు కానొస్తున్నాయా అని తిట్టుకోకుర్రి. ఈ ముచ్చటింటే మటుకు అబ్బరా కొడుక అని ఎగిరి కాంతేస్తారు పొర్రి. వారెవ్వా ఇది కలనా నిజమా అనిపించింది ఇది నంగనే. ఆమల ఒక్క పారే మొగుల మీద కురికిన బంగారం ధర భూమి మీదకి దిగుతుంది. ఎప్పుడు చూడు కిలో మీద 500 1000 తక్కువ దిగని రేటు ఇవాళ తులం మీద 400 అగ్వైంది. రెండు తెలుగు రాష్ట్రాలల్లా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,900 ఉంటే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర 71,890 రూపాయలు ఉంది. ఇక బంగారం అగ్వైతే వెండి అవుతుందా? అది కూడా దిగింది, కాకుంటే చాలా తక్కువ. కిలో వెండి మీద 200 దిగింది గంతే. అటో ఇటో ఆగ్వనే కాదనుకున్న బంగారం ధరలు జర దిగుతున్నాయి. ఎట్లనో మళ్ళీ ఇప్పుడు మూడాలు మీదికెళ్ళి ఆషాఢం కూడా వస్తుంది కాబట్టి ఆగ్వైందని పెద్ద మనుషులు అంటారు. ఇక బోనాలు వచ్చి శ్రావణం జొర్రే ముందే కొనేటోళ్ళు ఉంటే కొని పెట్టుకోర్రి. శ్రావణంలో లగ్గాలు పెట్టుకుందాం అనేటోళ్ళు అయితే ఇప్పుడు తప్పక కొనుర్రి, అప్పుడు మళ్ళా రేట్లు పెరుగుతాయి. అటెనక నెత్తి కొట్టుకుంటే ఏం చేయలేం. ఇక ఏమంటున్నాం.